ఫస్ట్ ఇక్కడైతే టీవీలో న్యూస్ చూస్తున్నాను నేను. రీజన్ ఏంటంటే 350cc కన్నా ఎక్కువ ఉన్న వెహికల్స్ అయితే లగ్జరీ కింద 40% ట్యాక్స్ వేస్తున్నారు. సో దాని గురించి చూస్తున్నా నాకు అర్థం కావడం లేదు. నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. బేసిక్గా ఇప్పుడు ఏమవుతుంది అనేది, మనకి ఇథనాల్ 20 వస్తుంది పెట్రోల్. ఓకే, పెట్రోల్ రేట్లు ఏమైనా తగ్గాయా? ఏమీ తగ్గలేదు, అలానే ఉన్నాయి. సో మనకైతే మైలేజ్ కూడా తక్కువ వస్తుంది, దాని తర్వాత పెట్రోల్ రేట్ కూడా అలానే ఉంటుంది. ఏమని అంటుంటే రైతులకి బెనిఫిట్ అవుతుంది అంటున్నారు. బట్ మన వెహికల్ సంగతి ఏంటి? సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నిట్లో E20 అయితే ఉంది. పాత వెహికల్స్ ఏమైపోతాయి? నా బండి నేను రీసెంట్గా 2024లో కొన్నా. నాది E5 E10 కంప్లైంట్ అనమాట. ఆల్మోస్ట్ దానికి నేను 12,50,000 రూపాయలు పెట్టున్నా. సో నా బండికి కూడా పెట్రోల్ సరిగ్గా దొరకదు. మీరు ఎంత పెద్ద బండి కొన్నా కూడా పెట్రోల్ సరిగ్గా లేదు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, 350cc కన్నా ఎక్కువ ఉన్న దాని మీద లగ్జరీ కేటగిరీ వేసుకొని 40% ట్యాక్స్ వేస్తున్నారు. మీరు పెట్రోల్ సరిగ్గా ఇస్తున్నారా? లేదు. బండికి ట్యాక్స్లు కట్టమంటున్నారు. సో దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఏమో, మేబీ వీ హ్యావ్ టు సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. మేబీ ఇది చాలా ఫ్యూచర్లో రావాల్సిన ప్లాన్ ఇప్పుడే తీసుకొచ్చేసారు. సో ఇది ఉన్న వెహికల్స్కి అయితే ప్రాబ్లం అవుతుంది. ఇది ప్రెసెంట్ మనకి ఏ పెట్రోల్లో E20 ఉందో లేదో తెలియదు కాబట్టి మీరైతే మీ వెహికల్స్లోకి ప్రీమియం ఆర్ పవర్ మాత్రమే పట్టించండి. కొంచెం ఎక్స్పెన్సివే, బట్ స్టిల్ మనం దానికి మించి మనం ఏం చేయలేము. ఈ మ్యాటర్లో మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ యాజ్ ఆల్వేస్ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.